హలో అండి. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజైతే సండే స్పెషల్‌గా నేను చేపల పులుసు అనేది చేస్తున్నాను. చేపలనేవి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి బ్లడ్‌తోని. అంటే ఇక్కడ మాకు పండూరు చెరువుగట్టు ఉందండి. వాటర్ అది ఫుల్‌గా ఉండి చేపలనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అక్కడి నుంచి తీసుకొచ్చారు మా హస్బెండు. ఇది ఇంకా అయితే క్లీన్ చేయలేదు. క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. సాల్ట్ అండ్ పసుపుతో అనేది నేను క్లీన్ చేశాను. నీట్‌గా కడిగాను. చూసారు కదా! ఇలా ఫ్రెష్‌గా కడుక్కుంటే నీచు వాసన అనేది రాదు. తర్వాత ఆయిల్ అయితే వేడైందో లేదో చూసుకున్నాను నేను. తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాను కదా చిన్నగాని, అవి వేసి తర్వాత నేనైతే 3 పచ్చిమిర్చి అనేవి తీసుకున్నాను. మరీ కారంగా అయినా సరే కొంచెం తినలేం కదా. నెక్స్ట్ వచ్చి టమాటాలండి. ఒక 2 టమాటాలు తీసుకున్నాను చిన్నవి. మిక్సీ పట్టాను బాగానే. మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గాలి. పింక్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఈ టమాటో అనేది ఇందులో వేసేస్తున్నాను. చాలా తక్కువ తీసుకున్నాను. మళ్ళీ టమాటో స్మెల్ అనేది కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. టమాటా ఎక్కువ వేసినా టేస్ట్ ఉండదు. మనము అన్నీ సరిపడగా వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్‌గా వస్తుందన్నమాట. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా నాన్ వెజ్ కర్రీస్ అనేవి తినలేము. పసుపుతో క్లీన్ చేశాను కదండీ ఫిష్ అనేది. మళ్ళీ ఆనియన్స్‌లో వేసుకున్నాను. పసుపు అనేది యాంటీబయాటిక్ కర్రీస్‌లో ఎక్కువ వాడుకుంటే మనకి హెల్త్ పరంగా మసాలాలు అది ఎక్కువ ఉన్నా సరే ఇది కొంచెం కవర్ చేస్తుంది. చింతపండు తీసుకున్నానండి. ఆల్రెడీ టమాటో అనేది వేసాను కాబట్టి పులుపుకి చింతపండు అనేది చాలా తక్కువ అమౌంట్‌లో వేసుకున్నాను. చింతపండు ఇలాగ నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ముందు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా అన్నీ ఇంట్లో మిక్స్ చేసుకునేది వేసి కలిపాను. కల్లుప్పు వేసానండి. నెక్స్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ అనేది కారం వేసాను, మిర్చి పౌడరు. అంతా బాగా మగ్గనివ్వాలి. ఒక 5 ఆర్ 10 మినిట్స్ బాగా మగ్గితే కనుక ఈ ఫ్లేవర్ అనేది ముక్కలకు అనేది అంటుకుంటుందన్నమాట. చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇది బాగా మగ్గుతుంది. చూసారు కదా ఎలా మగ్గిందో. చూసారా? బిఫోర్కి ఆఫ్టర్కి మగ్గిన తర్వాత కలర్ అనేది చేంజ్ కనిపిస్తుంది మనకి. చేపల కూర ఈరోజు చేపలు అనేవి మగ్గిన తర్వాత వేసేసాను. చూసారు కదా చాలా ఎక్కువైతే తీసుకొచ్చారు. నేను చాలా తక్కువ వండాను. బాగా మగ్గనివ్వాలి. బాగా పట్టింది కదా, మరీ ఎక్కువగా మిక్స్ చేసేయకూడదు. చేపలు అనేవి ఊడిపోతాయి, ఇరిగిపోతాయి ముక్కలు ముక్కలుగాని. అందుకే లిటిల్ బిట్గా కొంచెం తక్కువగా కలుపుకోవాలి. చింతపండు అనేది నానిపోయిందండి. ఇది మెత్తగా పిసికి ఇందులో వేసేసాను. వేసినట్టు నేను చూపించలేదు. చూసారు కదా, చింతపండు వేసిన తర్వాత మెల్లగా 1 బై 1 ముక్కలు అనేవి మెల్లగా కలుపుతూ ఉండాలి. లేదంటే విడిపోతాయి. కూరలో చేప పలంగా మనం రైస్లో వేసుకొని తినడానికి అవ్వదు. నెక్స్ట్ వచ్చి ముళ్ళు కూడా విడిపోతాయి అన్నమాట అలా ఎక్కువ హెవీగా కలిపేయడం వల్ల. జస్ట్ లైట్గా పులుసు అనేది మొక్కలకి పట్టేలాగా బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలా కలపడం వల్ల. చూసారు కదా ఇలా అవుతుంది. ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి పులుసు అనేది. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొత్తిమీర అనేది వేసామనుకో ఆ టేస్ట్ అనేది లోపల పులుసులోకి పడుతుంది. లాస్ట్కి అయిపోయిందండి చేపల పులుసు అనేది. ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడు దింపుకుంటే దగ్గరికి ఎగిరిపోతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.